ప్రభువు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము దేవుణ్ణి నమ్ముతూ ఉన్నామని చాలా గట్టిగా విశ్వసిస్తాము. కానీ ఆ నమ్మకం ఎంతవరకు అనేది మనకు తెలియదు. మనకు జరిగే మేలుల విషయంలోనే మనము ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతాము తప్ప మనకు జరిగే కీడుల విషయంలో దేవుణ్ణి నమ్మము. అంటే మనకు కీడు జరిగితే దేవుణ్ణి నిందిస్తాం. దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, ఈ కీడు జరగకుండా దేవుడు ఎందుకు అడ్డుకోలేదు? ఒకవేళ ఇది దేవుడి చిత్తమేమో అనుకునేంత స్థాయికి మనం ఎదగం. ఎందుకంటే మనము దేవుని నుండి కేవలము మేలులు మాత్రమే ఆశిస్తాం. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అని పలికినటువంటి యోబు ఆ స్థాయికి మనం ఎదగగలిగిన రోజున మనము దేవుని హృదయపూర్వకంగా నమ్మగలం. యోబు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొనినప్పటికీ కన్నబిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యముతో సహా సర్వము కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన దేవుడి మీద నమ్మకాన్ని వదలలేదు. మరి యోబు స్థానంలో మనం ఉంటే, మనకే అలాంటి పరిస్థితి ఎదురైతే మనము యోబులా ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేము. ఎందుకంటే దేవుని నుండి మనం అలాంటి పరిస్థితిని ఊహించలేము. అలాగనే మరి ఒక ఉదాహరణ, దావీదు మహారాజు తన రాజ్యమును వదిలి పారిపోయి కొండలలో తలదాచుకున్నప్పుడు షిమి అనువాడు దావీదును శపించాడు. అయితే అక్కడే ఉండినటువంటి అభిషై దావీదుతో, ఈ సచ్చిన కుక్కను నిన్ను శపించుటనా, వాని తల ఛేదిస్తానని చెప్పినప్పుడు దావీదు అభిషేక్తో అన్నాడు, యెహోవా వానికి సెలవిచ్చాడు కనుకనే వానిని శపింపనీయుడే అని చెప్తాడు. దావీదు తన జీవిత కాలంలో ఎదుర్కొన్న సమస్యలను ధైర్యముగా ఎదుర్కొనే శక్తి దేవుణ్ణి నమ్మడం ద్వారానే ఆయన పొందగలిగాడు. దావీదు హృదయపూర్వకంగా దేవుని నమ్మి ఆయన మీదనే ఆధారపడ్డాడు. కాబట్టే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన స్థితిని బట్టి దేవునిపై మన నమ్మకము ఆధారపడి ఉండకూడదు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని నమ్మి ఆయన యందలి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.